ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 18, 19 తేదీల్లో మీకు రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను పడుతున్నారు, ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తూ ఉన్నారు. గతంలో మీకు జరిగినటువంటి అవమానాలు, అలాగే మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఎన్నో సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా కలిపి భగవంతుడు వీటిని మర్చిపోయేటువంటి దిశగా కొన్ని శుభవార్తలు ఈ రోజున మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. మీరు పడుతున్న కష్టాలు, బాధలు చూసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీపై కరుణ చూపించబోతున్నాడు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ 2 రోజులు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. కష్టాల నుండి విముక్తి ఇప్పుడు మీకు లభించబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి 2 పెద్ద శుభవార్తలు వింటారు, ఏ భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది, పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మే 18, 19 తేదీల్లో అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మార్పులు చూస్తారు. అలాగే 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ భగవంతుని యొక్క కరుణ మీపై ఉండబోతుంది. ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం వచ్చింది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం అనేది చెప్పుకోవచ్చు. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటువంటి శుభవార్తలు మీరు వింటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఏళ్ల తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూడాలి అని కలలు కంటున్నారో, పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసి రాక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం అయితే ఇప్పుడు ఆ భగవంతుడు ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు. మీ జీవితంలో రాబోయే మార్పులు మీరు అస్సలు ఊహించి ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అద్భుతమైన మార్పులను చూస్తారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా పే చేస్తూ వస్తున్నారు. మీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు. అయితే ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని సంఘటనలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సభ్యులు తప్పకుండా మీకు కలిగేటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందికి తొక్కాలని చూసిన వారి కళ్ళ ముందే తల
తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ యొక్క ఎదుగుదలను అడ్డుకునేటువంటి ఆటంకాలు మంచులా ఈ 2 రోజుల్లో కరిగిపోతాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలవుతుంది. మిమ్మల్ని ఇన్నాళ్ళు ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ అడుగుతారు. ఇదేదో సాధారణమైన మార్పు అయితే కానే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక ఒక వ్యక్తి మీకు తెలియనటువంటి గొప్ప మార్పును మీ జీవితంలో తప్పకుండా వారి ద్వారా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా చాలా మేలు చేస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందటానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇక ఫలితాలు రాకపోయినప్పటికీ ఒక తపస్సులాగా మీరు పనిచేస్తూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుని ముందు మీ బాధను చెప్పుకున్నారు. ఏ సంకేతం రావడం లేదు, భగవంతుని నుండి నాకు ఎటువంటి సమాధానం రావట్లేదని మీరు గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒక్కసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విజయం కాదు, మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్న ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీకు మీ కలల ప్రపంచం నిజంగా మారుతుంది. మీరు కేవలం సక్సెస్ కావడమే కాదు, మీ ఐశ్వర్యం మీ వైభవం చూసి ఊరూరా అయితే మొత్తం ముక్కున వేరేసుకున్న విధంగా ఉంటారు. అలాగే మీ జాతకంలో ఎలాంటి రాజయోగం పట్టబోతుంది అంటే ఈ 2 రోజులు మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవరు ఆపలేరు. రాబోయే 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను మీరు చూస్తారు. మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా కనీసం ధనాదానం నుండి మీకు గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వాళ్ళు ఇప్పుడు వాటంతట వాళ్ళే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారుతుంటుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడు ఎవరికి కీడు తలపెట్టలేరు. ఉన్నంతలోనే పేదవారికి సహాయం చేశారు. ఆ పుణ్యం ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. రాబోయే 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విషయాలను నిలిపివేయబోతున్నాయి. మిమ్మల్ని బలహీనత అని చెప్పి భావించిన వారు వారి తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ కుమిలిపోతారు. మీకు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కుట్రలు పన్నే వ్యక్తులు కూడా ఉంటారు. అలాగే ఈ సమయంలో తాము తవ్విన గోతిలో వారే పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పరమేశ్వరుని యొక్క కృప వల్ల కొండంత సమస్య అయినా కూడా మీరు సులువుగా సాల్వ్ చేస్తారు. ఇకపై మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు ఏంటంటే ఈ సమయంలో తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కరుణించినటువంటి ఫలితం. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలో విజయం మీ వెంటే నడవబోతుంది. మీరు ఇన్నాళ్ళు ఎవరైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందు సాక్షాత్కరించబోతుంది. మీరు వేసిన ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు, కానీ ఈ సమయంలో అయితే వారు తీసుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు కూడా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో గతంలో ఏదైనా ఒక నిజం దాచి ఉంటే ఇప్పుడు అది అనేది మీ కళ్ళ ముందుకు నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ 2 రోజుల్లో మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ కష్టానికి తగ్గ గుర్తింపు పై అధికారుల నుండి లభిస్తుంది. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఈ 2 రోజుల్లో మీకు అందుతాయి. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా
పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ధన ప్రవాహం సాఫీగా ఉన్నప్పటికీ ఖర్చులో అదుపులో ఉంచుకోవడం మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే శారీరక మానసిక అలసట, కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. కుటుంబ పరంగా ఈ 2 రోజుల్లో భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగుతుంది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమం పాటించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలను చూస్తారు. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా అయితే మీకు ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎటువంటి అవకాశం మీ ముందుకు వచ్చిన దాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో వారి సపోర్టు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. స్నేహితుల నుండి మీకు ఊహించని విధంగా ఆర్థిక సహాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే తెల్లటి పుష్పాలతో పరమేశ్వరునికి పూజ చేసుకోండి. శివ అష్టోత్తరాలు చదువుకోండి. గోమాతకు ఏదైనా ఆహారం పెట్టండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.